గుణత్రయ విభాగ యోగం 22వ శ్లోకం. శ్రీ భగవాను వాచ ప్రకాశంచ ప్రవృత్తంచ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. మరోసారి, ప్రకాశంచ ప్రవృత్తంచ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. సత్వం వల్ల జ్ఞాన ప్రకాశం, రజోగుణం వల్ల కర్మ ప్రవృత్తి, తమో గుణం వల్ల మోహం అజ్ఞానం. ఈ మూడు గుణాల గురించి గుణత్రయ విభాగ యోగం ప్రథమ శ్లోకం నుంచి ఇప్పటివరకు చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ మూడు గుణాలు ఒకదాని నుంచి ఒకటి మారి కూడా ఇబ్బంది పెడతాయి. అవి ఎలా అనేది ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక మహర్షి అడవిదారులు నడిచి వెళ్తున్నాడు. ఒక పాము కప్పను మింగితే ఆయన కనపడింది. ఆ మహర్షి తన చేతిలో ఉన్న తపోదండతో దాన్ని ఎత్తి మీద ఒక్కడు కొట్టాడు. అది చచ్చిపోయింది. కప్ప పారిపోయింది. శిష్యుడు గర్వంగా చూసావా, కప్పని కాపాడాను అన్నాడు. ఒక ప్రాణం నిలబెట్టాను అన్నాడు. దానికి శిష్యుడు, అవునా, మరి పాము సంగతి ఏమిటి? దాని మానాన అది ఆహారం వెతుక్కుంటూ ఉంది, కప్ప దొరికింది, తిందాం అనుకుంది, ఇందులో దాని తప్పే ఉంది అన్నాడు. ఆ పాము విషపు జంతువు కదా అన్నాడు మహర్షి కోపంగా. నిజమే కానీ మన్నదేం చేయలేదుగా అన్నాడు శిష్యుడు. గురువుగారు ఆలోచనలు పడ్డారు. అయినా ఆ పాము తప్పే అన్నాడు పింకంగా. పైన ఎగురుతున్న గద్దను చూపించాడు శిష్యుడు. మీరు పావును చంపకుండా ఉంటే ఆ గద్ద